హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో సరిగా స్పందించడం లేదు అని, లేదా ఉద్రేకం కానీ లేదా విజృంభణ కానీ మెత్తగా ఉంటుంది అని, ఎక్కువసేపు చేయలేకపోతున్నామని, తర్వాత సరిపడా శక్తి కూడా సరిపోవడం లేదు అని, కొన్ని సందర్భాల్లో ఎక్కువసేపు చేయాల్సి వచ్చినప్పుడు ఆయాసం లాంటివి, చేయలేకపోవడం, మధ్యలో మెత్తపడడం లాంటివి జరుగుతుందని, ఓవరాల్గా చెప్పాలి అని అంటే పటుత్వం అనేది తక్కువగా ఉంటుంది అని చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఇలాంటి వాటికి నేను ఇంత ముందు కూడా చాలా రకాలైనటువంటి చిట్కాలు చెప్పడం జరిగింది. బట్ ఈ చిట్కా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది అంగాల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా శారీరకంగా కూడా మనల్ని స్ట్రాంగ్ చేయడానికి, ఇమ్యూనిటీ పరంగా కానివ్వండి, అంటే చేయడానికి కావాల్సినటువంటి శారీరక బలాన్ని ఇవ్వడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియోస్ లో చాలా వరకు కూడా అంగం గట్టిపడడానికి కానివ్వండి, లేదా టైమింగ్ కానీ మనం ఎక్కువ చెప్పేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, సార్ మీరు చెప్పిన చిట్కాలో కొన్ని ఎరెక్షన్స్ అన్ని అవుతున్నాయి, టైమింగ్ పెరుగుతుంది, కానీ మాకు చేయడానికి కావాల్సినటువంటి స్టామినా అనేది కొన్ని సందర్భాల్లో సరిపోవడం లేదు, ఎక్కువసేపు చేయాలంటే ఆయాసం లాంటివి బలహీనంగా అవుతున్నాయి. సో దీనివల్ల మధ్యలో మెత్తబడిపోవడం, తద్వారా పార్ట్నర్ అనేది డిసప్పాయింట్ అయిపోవడం, ఎక్కువగా స్ట్రాంగ్ గా చేయలేకపోవడం అనేది జరుగుతుంది అని చాలా మంది కూడా అడుగుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, మంచి ఫలితాలను కూడా అందిస్తుందండి. నేను చెప్పే చిట్కాలు ప్రయోజనం ఉంటేనే నేను చాలా మందికి అంటే చిట్కా చెప్పడానికి ఉపయోగపడే విధంగా, చాలా మందికి ఉపయోగపడే విధంగా అండ్ అందరికీ దాదాపుగా అందుబాటులో ఉండే విధంగా ఉన్న చిట్కాలని నేను ముందుకు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సమస్య స్టార్టింగ్ లో ఉన్న వారికి చిట్కాలు అనేవి చాలా అద్భుతంగా రామబాణాల్లా పనిచేస్తాయి. కానీ మనం ఎప్పుడైతే డిలే చేసుకుంటూ సమస్యను ఎక్కువగా చేసుకుంటామో, అంటే మనకు సమస్య స్టార్ట్ కాగానే దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటామో సమస్య పెరుగుతుంది. దానివల్ల అది క్యూర్ కావడానికి కావాల్సినటువంటి సమయం కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సరే, ఇకపోతే మనము చిట్కాలకి వచ్చేద్దామండి. చిట్కా చాలా చాలా సింపుల్ అండి, ఇది ఈజీగా ఉన్నది. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకునే ఒక అద్భుతమైనటువంటి లేహ్యం లాంటివి తయారు చేసుకుంటాం అన్నట్టు. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మొదటిది వచ్చేసి అనువులు అనేటివి దాదాపుగా అన్ని రకాల సూపర్ మార్కెట్లలో ఈజీగా అవైలబుల్ గా ఉన్నాయండి. అనువులు అన్ని సమమోతాదులో తీసుకోవాలి. తర్వాత బాదం గురించి తెలియని వాళ్ళు లేరు, అది దొరికే ప్రదేశము లేదు. సో బాదము, అనుములు. ఇప్పుడు మనం కొంచెం కష్టపడాల్సింది బచ్చలి చెట్టు కింద కనుక మనం తీసినట్టయితే బచ్చలి గడ్డ లాంటిది మనకు అవైలబుల్ గా ఉంటుంది అండి. ఒకవేళ మాకు అది అందుబాటులో దొరకడం లేదు సార్, బచ్చలి గడ్డ అందుబాటులో లేదు సార్ అని అనుకుంటే కనుక నేను దానికి ఆల్టర్నేట్ కూడా చెప్తానండి. అయితే ఈ ఆల్టర్నేట్ అనేది కూడా మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉందండి. దాని పేరు నేల తాడి అండి. నేల తాడి కూడా దుంపలదే, అది కూడా ఓకేనా. సో ఈ నేల తాడి చూర్ణం అనేది కూడా మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్ గా ఉంది. బచ్చలి గడ్డను ప్రయత్నం చేయండి, దొరకకపోతే, ఎందుకంటే పల్లెటూరులో చాలా ప్రాంతాల్లో మనకు బచ్చలి గడ్డలు ఈజీగా అవైలబుల్ గా ఉంటాయండి. తర్వాత ఇంకా నేల తాడి కూడా దుంపలే అండి, అవి కూడా దుంపకు సంబంధించినవే. సో ఈ నేల తాడిది దుంపల చూర్ణం అనేది డైరెక్ట్ గా ఆయుర్వేదిక్ షాప్ లో లభిస్తుంది, లేదా మీరు ఆన్లైన్ లో కూడా మీరు తెప్పించుకోవచ్చు. నేల తాడి చూర్ణం అన్నా కూడా ఈజీగా దొరుకుతుందండి. ఈ మూడింటిని బాగా దంచి, అంటే ఆల్రెడీ అది చూర్ణం అయితే కనుక అవసరం లేదు. ఇంకపోతే ఏంటి, మనకు అనుములు ఒకటి, తర్వాత పోతే బాదం, వీటిని కూడా మెత్తగా దంచి దాంతో పాటు ఈ చూర్ణాన్ని కలుపుకొని దీనిని ఏం చేయాలి అని అంటే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో కొద్దిగా సరిపడినంత, అంటే సుమారుగా వీటి తడవడానికి కావాల్సినటువంటి ఆవు నెయ్యిని వేసి, ఆవు నెయ్యిలో ఈ మిశ్రమాన్ని కలిపి కొంచెం పాకం లాగా, అంటే ఎలా అంటే లేహ్యం లాగా ముద్దగా అయ్యే విధంగా ఆ నెయ్యి పోసుకుంటూ దాన్ని లేహ్యాన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ లేహ్యాన్ని మీరు ఒకవేళ మీకు అందులో కావాలంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఆ నెయ్యి వాసన పడదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు తేనెను వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే తేనెతో పాటుగా, అంటే తేనెకు బదులుగా కాదు, నెయ్యితో పాటుగా తేనెను కూడా కలుపుకోండి, ఓకేనా. కలుపుకున్న తర్వాత ఈ లేహ్యాన్ని ముద్దలాగా తయారైనాక ఒక బౌల్లో భద్రపరచుకొని ప్రతిరోజు అన్నం తిన్నాక ఉదయం రాత్రి 2 పూటల 1 చెంచా మోతాదులో వాటిని తిని వీలైతే పాలు తాగండి. పాలు తాగడం వల్ల దీని యొక్క చర్య అనేది చాలా ఫాస్ట్ గాను అండ్ ఎఫెక్టివ్ గాను ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేసుకుంటే ఇది శరీరానికి మంచి బలాన్ని, పటుత్వాన్ని, దృఢత్వాన్ని
అంగం యొక్క స్ట్రాంగ్నెస్ ని పెంచుతూ దానికి సరిపడినటువంటి స్టామినాని గట్టిగా చేయడానికి కావాల్సినటువంటి స్టామినాని కూడా ఇది అందిస్తుందండి. సో ఇప్పుడు ఈ చిట్కాను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. కంటిన్యూగా ఒక 3 months కనుక మీరు వాడినట్లయితే మీ శరీరంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు కలగడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది అండి అద్భుతమైన చిట్కా. ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే అండి. చాలా మంది కూడా చిట్కాలకే అంటే డబ్బులు ఖర్చు అవుతాయని చిట్కాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. బట్ సమస్య ఉన్నప్పుడు చిట్కాల కన్నా మందులు అనేది అంటే మెడిసిన్ అనేది ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆ టైం అనేది మనం వేస్ట్ చేసుకోకూడదు. సో సమస్య ఎక్కువగా ఉంది, చిట్కాలతో ప్రయోజనం కొద్ది రోజులు వాడండి. చిట్కాలతో ప్రయోజనం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నన్ను సంప్రదించాలని కూడా కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రానట్లయితే కనుక మీ సమస్యను నాకు ఫోన్ ద్వారా తెలియచేసి కూడా మీ సమస్య సరిపడినటువంటి మెడిసిన్ ని మీరు కొరియర్ ద్వారా ఇంటి వద్దకే తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి కింద డిస్క్రిప్షన్ లో, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.